గతంలో వీళ్ళు 10 ఏళ్లలో చేయలేని ఈ 4 నెలల్లో హన్మకొండ పట్టణంలో మేము చేయగలిగినాము అని చెప్పుకోవడానికి నిజంగా కూడా నాకు గర్వంగా ఉన్నది. అది ప్రభుత్వం పోతే జీర్ణించుకోలేక వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వీళ్ళ తీరు చూస్తే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తున్నది. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వచ్చిపోయినప్పుడు ఆ పంటలని చెప్పి ఈ పంటల గురించి అని చెప్పి ఎండిపోతున్నాయని చెప్పి వచ్చి మాట్లాడిన తీరు చూస్తే అసలు సిగ్గనిపిస్తలేదు అనిపిస్తుంది వీళ్ళకైతే. చుట్టుపక్కన బోర్లు పోస్తానే కూడా కొన్ని టీవీలలో అవుపడుతున్నాయి, పచ్చదనం అవుపడుతున్నది. కానీ వీళ్ళు గమనించలేక ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఒక 2-3 సమాధానాలు అడుగుతా, జవాబు చెప్పాలి వీళ్ళు కూడా. గతంలో మోరంచ వాగు కానీ ఆ గ్రామం కానీ ఉసుకతోటి దిమ్మలతోటి ఇదైపోయి ఒక గ్రామం మునిగిపోయి 8 మంది శవాలు కొట్టుకపోయి ఊరంతా ఆగమైనా కానీ ఏ రోజు రాని కేసీఆర్ ఉద్యమకారులు చచ్చిపోతే రాకపోతేవి, దేనికి రాకపోతేవి, ఆఖరికి పట్టణం మునిగిపోతే హన్మకొండ పట్టణం మీ యొక్క ఎమ్మెల్యేలు మీ యొక్క పార్టీ నాయకులు చెరువులు కుంటలు కబ్జాలు పెడితే మునిగిపోయిన దానికి కూడా రాకపోతేవి, నష్టపరిహారం రూపాయి కాదు కదా పైసా ఇవ్వకపోతేవి, ఇవాళ ముసరి కన్నీరు గారుస్తా అంటే సిగ్గనిపిస్తలేదు. ఇలా అది జరగటానికే కారణం మీరు కాదా? గన్పూర్ నుంచి నవాపేటకు దేవురుపల్లలో 90% వరకు మేము కాంగ్రెస్ హయాంలో కంప్లీట్ చేస్తే 10% వరకు కంప్లీట్ చేస్తే ఆ ఒక్క 7 ఎకరాలు కూడా ఇది కాకపోయేది. అలా అక్కడ మీరు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి అది కంప్లీట్ చేయకపోగా ఆ 7 ఎకరాల రైతు కూడా బిడ్డ పెళ్లికి 5 లక్షలు ఇస్తామని చెప్పి దాన్ని వాంటెడ్లీ ఎండబెట్టినట్టు కూడా ఆధారాలు వస్తున్నాయి మా దగ్గరికి. అలా అంటే ఎంత నీచ నికృష్ట రాజకీయాలకు దిగజారుతున్నారంటే మీరు ఇవన్నీ చేయటం వలన లిక్కర్ కేసు తెర మెరుగైపోతుందనో మా ప్రజలు మర్చిపోతారనో, లేకపోతే వీళ్ళు చేసిన పాపాలు కబ్జాలు ధరణిలో కానీ ఫోర్జరీలు కానీ ఫోన్ ట్యాపింగ్లు కానీ వీళ్ళ జీవిత కాలం జైల్లో గడపవలసినన్ని పాపాలు చేసి ఇవాళ నీతులు చెప్తానికి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఇంకా ప్రజలు నమ్ముతారని అనుకుంటే అది భ్రమలో ఉన్నారు మీరు. ఒక్కొక్క మాట వాళ్ళు మాట్లాడి చెప్తుంటే ఇంకా అహంకారం బలుపు దగ్గర ఇంకా నిజాన్ని ఎప్పుడూ లైవ్లో ఉంచితేనే ప్రజలు నమ్ముతారు, లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన వాటిని నిజంగా గుర్తు చేసుకుంటే ఇది వాస్తవం. ఇలాంటి దుర్మార్గులు చేసే పనులకి ఇది వాస్తవం అనిపిస్తున్నది. దాన్ని బ్రిడ్జ్ ఎల్లుండి 5వ తారీఖు నాడు డిస్పెటల్ చేస్తున్నాం, ట్రాఫిక్ డైవర్షన్ కూడా. వాటిని కూడా ఆపడానికి పుల్లలు పెడుతున్నారు. అంటే ఎంత దుర్మార్గానికి దిగజారిందంటే చెప్పుకునేంత లేదు. 5వ తారీఖు నాడు ఆ డిస్పెటల్ చేసే రోజు కూడా ఆ సబ్జెక్టు దాని మీద తప్పకుండా మాట్లాడతాను. పట్టణాభివృద్ధి గురించి వర్షాలు రాకముందు నీళ్ళ సమస్య ఎట్లా తీర్చాలి, ఇది అయిపోయిన తర్వాత ఎండాకాలం అయిపోయాక వర్షాలు వస్తే మునగకుండా ఏం చేయాలనే దాని మీద కూడా మేము రివ్యూ పెట్టుకొని మేము తాపత్రయపడుతున్నాం. 24 గంటలు 4 నెలల అధికారంలో ఒకటికే కళ్ళు తాగిన కోతీరుగా విహారం ఎట్లా అంటే కొంపలన్నీ ముంచుకపోయినాయి. ఏదో మేము చేసినాం, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లో మీకు వచ్చేది 3rd ప్లేస్. మీరు ఎక్కడన్నారు అసలు? మీరు ఎక్కడ లేరు, మీకు క్యాండిడేట్ లేరు, దిక్కు దివాన లేకుండా తిరుక్కుంటా ఏదో నలుగురిని పెట్టుకుని గంభీరత మాటలు మాట్లాడితే ఏదో ప్రజలలో ఉన్నారనుకుంటున్నారు. మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ప్రజలు మిమ్మల్ని తిరగనియరు సందులలో కూడా రేపటికెళ్ళి మీరు అనుకుంటున్నారు. 10 ఏళ్ళు కలిసి సంసారం చేసి బీజేపీ మీరు ఒక్కరోజు రైల్వే దాని గురించి కాజీపేట రైల్వే దాని గురించి మాట్లాడకపోగా ఏదో చేసినాం, ఏదో ఎక్కడ ఏం చేసిరో చెప్పండి, ప్రజలకు వచ్చి చెప్పండి. ఇలా బీజేపీ కూడా చూడండి. అలా నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే మీరు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు కదా. ఇలా కాజీపేట వరంగల్ జిల్లాని నట్టేట బీజేపీ బీఆర్ఎస్ 20 ఏళ్ళు గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. వీళ్ళు ఎన్నికల్లో టికెట్ల ఆడవుళ్ళ వీటిల్లో వాటిల్లో లొల్లిలో ఉన్నారు కానీ క్రూ కంట్రోల్ 3 తరలిపోతున్నా. ఇప్పటికొక బీజేపీ కూడా మాట్లాడతలేడు. వరంగల్ ఓరుగల్లు
అనే నామం లేకుండా చేయటానికి అతి భయంకరమైన కుట్ర జరిగింది. ఆ కుట్రలో గతంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు తిరిగా వాళ్ళని ప్రజలు క్షమించారు. నిజంగా కూడా చెప్తాను, వరంగల్ జిల్లాకు వాళ్ళు చేసిన ద్రోహాన్ని దాని 60 కోట్ల రూపాయలకు అప్రూవల్ కోసం ఇమీడియట్ ఎస్టిమేషన్స్ పంపండి అంటే తయారు చేసి పంపించడం జరిగింది. వరంగల్ అని చెప్పుకోవడానికి ఏమున్నది చెప్పండి, ఏది లేదు ఇప్పుడు మనకు. ఆఖరికి ఒకటి ఆ సెంట్రల్ జైలు మిగిలిండే, వరంగల్ సెంట్రల్ జైలు చెప్పు, అది కూడా లేదు ఇప్పుడు. ఇక మేము అధికారంలోకి వచ్చిన కాడికి వెళ్ళి వానాకాలమే రాకపోయి వర్షాలు ఎడికెళ్ళి పడితే ఈ 70,000 పుస్తకాలు చదివిన మేధావులు కదా వీళ్ళు. ఉన్నదో కట్టలే 10%, వర్షాల్లో రాలేదు. ఈ అన్ని వదిలిపెట్టి నువ్వు ఓ వంక పెట్టుకొని వచ్చి ఎన్నడూ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన వచ్చి 2 మాటలు మాట్లాడిపోతే ప్రజలు నమ్ముతారనుకుంటే ఎట్లనేది. బీఆర్ఎస్ ఆఫీస్ కూలగొడతారట, మేము ఇదే పడితే ఊకోము, మా మీద పోయి కంప్లైంట్ చేస్తున్నారు. మేము వాళ్ళు వేసిన శిలాపాలకాన్ని కూలగొట్టవలసిన కర్మ మాకేం పట్టింది. మేము కూలగొట్టుడు మీ తిరిగి అరాచకాలు మేము మొదలు పెడితే రోజు సిపి గారి దగ్గర తిరుగుతారు కంప్లైంట్ పట్టుకొని. మీరు చేసిన దాంట్లో 1% మేము స్టార్ట్ చేసినా ఇంకా నేను స్టార్టే చేయకపోతే అప్పుడే ఉలిక్కి పడతారు ఎందుకు. ఆఫీస్ ఏంటిదే, అది గార్డెన్ బాపతి. మేము అడిగితే ఇవాటి వరకు మాకు ఇస్తలేరు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మొత్తం బయటికి తీసినాం. ఓ 5 లక్షలు కట్టి ఏ పార్టీకి ఇచ్చేది లేదు. మేము ఒక్కరమే ఆ పార్టీకి తీసుకుంటాం. ₹1,00,000 గజం ఉంటుంది, దాన్ని 5 లక్షలు కట్టి ఎకరం తీసుకుంటారు. పార్క్ ల్యాండ్, చికం ల్యాండు బరాబర్ దాన్ని బయటికి తీస్తా, బరాబర్ దాన్ని తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్ చేస్తా. కాదని వాళ్ళు అన్నారు. బరాబర్ నువ్వు ఏదో చెప్తున్నావు, నేను బరాబర్ ఇప్పుడే చెప్తున్నా. నేను ఏ పార్టీకి అని ఇచ్చిరా, ఒక గజం జాగిచ్చిరా, రూల్ ఏం తీసిరా, అందరికి ఇవ్వాలని చెప్పి కదా ఇచ్చింది. దాన్ని నేను సీఎం గారికి మీదకి ఎంక్వైరీ పెట్టాను. నిన్న ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వచ్చింది, కలెక్టర్ గారికి వచ్చింది, నాకు కూడా వచ్చింది. అది దాన్ని తీసి మొత్తం రిపోర్ట్స్ అని బయట తీయమని. నీ స్వచ్ఛమైనది మంచి ల్యాండ్ కరెక్ట్గా తీసుకుంటే నీది ఎవడైనా తీసుకుంటాడు, ఎవరైనా కబ్జా పెడతారు. ఆఫీస్ పక్కకు నువ్వు ఏది క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటే జీవితకాలం నువ్వే ఉంటాను పెట్టుకొని మీరు తిడుతుంటే మేము వినుకుంటా కూర్చోవాలి ఇంట్లో. ఇంట్లో రేపు నేనే ఉంటా, రేపు బీజేపీ ఉంటే ఇంకెవరే రావచ్చు కదా. చేసే పాపాలన్నీ చేసి ఆఖరికి నయీం కేసులో కూడా ఇక్కడ లోకల్ కుటుంబ సభ్యులకు, పార్టీ బీఆర్ఎస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు భయంకరమైన సంబంధాలు ఉన్నాయి. అన్నీ బయటకు వస్తాయి. 4 రోజులు అయితే అన్నీ వస్తాయి. మీ ముందు ఏదో గాడుపులో బాణం వేసే మాటలు కాదు, విత్ ఎవిడెన్సెస్ తోటి ముందుకు వస్తున్నాం, రాబోతున్నాం. మేము చేసే అభివృద్ధి చేసుకుంటూ మీరు చేసిన ప్రతి పాపాన్ని బయటికి తీస్తున్నాం. అదే ఇలా పార్టీలు మారుతారు, రాజీనామా చేయాలంటారు. ప్రతిపక్షం లేకుండా చేసిన అన్ని ఖాళీ చేసి తీసుకుపోయి కప్పుకున్నప్పుడు ఏ రాజీనామా చేసిండ్రు ఈ నాయకులు? అసలు ఆ ఫోర్జరీ చెక్కులు అదైతే విచిత్ర. అసలు అవి 1 కోటి ఓటెన్కి వెళ్ళి అందరికి వస్తున్నాయి రిపోర్ట్స్, ఆ జిరాక్స్ కాపీలు వస్తున్నాయి, అన్నీ చూస్తున్నాం. సమయాన్ని బట్టి ఓటు చేసుకోవడానికి చూసుకుంటూ వస్తున్నాం. అభివృద్ధి మా కాన్సన్ట్రేషన్ అంతా ఫస్ట్ అభివృద్ధి మీద. వీళ్ళు చేసిన అప్పులు ఉన్నాయి, అప్పులు కూర్చుకుంటా దీన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి. ఈయన గట్ట అవుపడతలేవట. ఆడవాళ్ళు బస్సులలో ఎక్కి తిరుగుతుంటే అవుపడతలేదా? 0 బిల్లు అవుపడతలేదా? 500 గ్యాస్ సిలిండర్ అవుపడతలేదా? కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు? వీళ్ళకి ఏవి అవుపడతలేవు. ఎంతసేపు గవర్నమెంట్ వెయిటర్కు జీర్ణించుకోలేక కింద మీద పడి కవిత పోయింది. కవిత పోయింది నాయన. మీరు చేసిన పాపలు కుటుంబం పోబోతుంది. మీకు అర్థమైతే లేదు. ఇక మీరు ఎక్కడున్నారు వాళ్ళకి తెలుసు అన్నీ, వాళ్ళ కుటుంబం మటుకు తెలుసు అన్నీ. మేము లోపలికి పోతాం, ఎవ్వరు కాపాడలేరు అని అందరికీ తెలుసు. ఏదో లొల్లి పెట్టుకొని అటెన్షన్ డైవర్ట్ చేస్తే మా మీద కక్ష సాధింపు చర్య చేస్తాను, లేకపోతే ఈ చర్య చేస్తాను, మమ్మల్ని లోపల పెడతాను, ఇది అనుకుంటే పబ్లిక్ కాపాడతారేమో అనుకుంటున్నారు. మీకు రాష్ట్రపతి మెర్సీ కూడా లేకుండా అట్టాడు పాపాలు చేసాను మీరు. కిందికెళ్ళి మీ దాకా